అత్యంత అద్భుతమైన లింగోద్భవాన్ని దర్శించుకున్నాం. ఇక పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సప్తహారతి బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతి. మదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. మహిళా భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలమ్మా. దీపారాధనకు 2 అడుగులు దూరం జరిగి జాగ్రత్తలు పాటించండి. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి ఆ పరమేశ్వరుడికి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శీలసాదనం. त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषत्रीणि समनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. సర్పహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ వేగంగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్కాదో అస్య హృదయబద్ధ వృషభోరారపేతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి పరమేశ్వరుడికి అర్పణ చేయాలి. గట్టిగా
హారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః పూరుతరస్య యద్వైశ్యః బద్ధాను సూత్రో అజాయత సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోంది. అమ్మవారికి పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. గట్టిగా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగం హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. కరతాళ ధ్వనులు చేస్తూ ఆ రుద్రుడికి హారతి సమర్పణ చేయండి. కైలాసానికి వినపడాలి గట్టిగా. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పౌర్ణమాసీతి గాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేన గహ్యమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కుంభహారతి జరుగుతోందమ్మా. ఆ కుంభహారతిని పరమేశ్వరుడికి కరతాళ ధ్వనులతో అందించండి. నక్షత్రహారతి. అగ్నిర్నః పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్ర హారతి జరుగుతోంది. సప్తహారతిలో చివరి హారతి గట్టిగా. కైలాసానికి వినపడాలి. హారతి కళ్ళగద్దుకోండి అందరూ కూడా. సమస్త మంగళాని భవంతు. 5 మార్లు హారతి కళ్ళగద్దుకోండి. నిత్య మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. మీ చుట్టూట కోటి దీపకాంతులు ఇలా కైలాసంలా మనకి కనులారా వీక్షించే అవకాశం కలుగుతోంది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. అలాగే కోటి దీపకాంతులతో మెరుస్తున్న ఈ ఇలా కైలాసంలో ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షం కాబోతున్నాడు. వేదికకు మీరు మహానీరాజన